తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు ఏంటి? అసలు పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కొరవడిందా? పాత కొత్త నేతల మధ్య సఖ్యత కరువైందా? ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎందుకు పొసగడం లేదు? కుల గణన తర్వాత పార్టీలో భిన్నస్వరాలు ఎందుకు వినిపిస్తున్నాయి? పార్టీలో బీసీలు ఇటీవల బాగా గొంతెత్తుతున్నారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని కులాలపై కొందరు అనుచితమైన వ్యాఖ్యలను సైతం చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలను మీనాక్షి చక్కదిద్దగలరా? లెట్ us watch the story. మీనాక్షి నటరాజన్ తెలంగాణకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ రానున్నారు. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో పనిచేసిన కీలక సభ్యులలో ఒకరు. మీనాక్షి నటరాజన్ నిజాయితీ గల వ్యక్తిగా మంచి పేరు ఉంది. అయితే కొత్త తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు అనేక సవాళ్లున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన విమర్శల పాలైంది. సొంత పార్టీలో వాళ్లు విమర్శలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న బహిరంగంగానే గళం విప్పారు. అయితే దీనిపై పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన మీద బీఆర్ఎస్ పార్టీ, భాజపా పార్టీలు వరుసగా విమర్శలకు అధికార పార్టీ వద్ద సరైన సమాధానం లేదు. బీసీల శాతాన్ని తగ్గిస్తున్నారు అని విమర్శల పాలైందని సొంత పార్టీలో క్యాడర్ను సంతృప్తి పరుస్తూ ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఉన్న గ్యాప్ను తుడిచేయడం పెద్ద సవాలని చెప్పవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన నాయకులపై వేసిన కేసులు కాంగ్రెస్కు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయనే వార్తలొస్తున్నాయి. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరాల్సిన పరిస్థితి. కులగణన ప్రభావం స్థానిక సంస్థలపై పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి దూకుడు కూడా సొంత పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం మీద, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద చేసే కామెంట్లు తెలంగాణ అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ బడ్జెట్లో కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులేమీ రాలేదు. పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ అభివృద్ధి మీద దృష్టి సారించాలి. అది సాధ్యమయ్యే పనేనా? ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని భాజపా చాలా పట్టుదలతో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విజయంతో భాజపా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారు మంత్రం వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడు పెంచుతోంది. అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోంది. దీనిపై ఆటో వాళ్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు. అంతేకాకుండా పట్టణాల్లో ఉచిత బస్సు ప్రయాణం మీద ప్రజలలో అంత మంచి అభిప్రాయం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిలబడాలంటే వచ్చే 4 ఏళ్ల పరిపాలన చాలా ముఖ్యం. ముఖ్యంగా పార్టీలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ, ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయపరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవడం, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం వంటి అంశాలు మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లు. వీటిని ఎలా ఎదుర్కొంటుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సామాన్యంగా కాంగ్రెస్లో మితిమీరిన ప్రజాస్వామ్యం ఉంటుంది. అదే క్రమంలో వర్గపోరు కూడా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కొంచెం పద్ధతిగానే ఉన్నప్పటికీ తాజాగా నేతల మధ్య తరచూ అభిప్రాయ భేదాలు ఏర్పడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉండడంతో పార్టీ, ప్రభుత్వ పదవులు ఆశిస్తున్న నేతలు ఇంకా ఉన్నారు. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్ చైర్మన్లను నియమించారు. మరికొన్ని నామినేటెడ్ పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఇంకా పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని నియమించలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనిపై తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కులగణన పార్టీలో చిచ్చురేపింది. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు కొంతమంది డిన్నర్ మీటింగ్ పేరుతో రహస్యంగా కలుసుకోవడం పెద్ద చర్చనీయమైన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల మధ్య మీనాక్షి నూతన ఇన్ఛార్జిగా రావడంతో ఆమె ఎలా వీటిని అధిగమించి పార్టీని చక్కదిద్దుతుందోననే చర్చ మొదలైంది. మీనాక్షి నెల 28న హైదరాబాద్ రానున్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి కార్యక్రమానికి
హాజరు కానున్నారు. చూడాలి మరి మీనాక్షి ఎంత మేరకు పార్టీని స్ట్రీమ్ లైన్ చేస్తుందో.